పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నోటీసులు అందజేశారు. రేపు మాజీ ఎమ్మెల్యే లింగయ్య విచారణకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, మనం నిన్నే మాట్లాడాం. సో లింగయ్య తర్వాత ఇంకా లిస్ట్ ఏదన్నా బయటికి వస్తుందా? మరే ఇతర ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే నోటీసులు ఇవ్వడానికి కానీ సిద్ధపడుతున్నారా అనేది. మరో 3 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందాయనే వార్త అంతోంది. ఎవరెవరు వాళ్ళు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్? ఎస్ హరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు కేవలం పోలీసు అధికారుల విచారణ వరకే పరిమితమైనటువంటి ఈ యొక్క విచారణ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం రీసెంట్గా నల్గొండ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ జిల్లా వ్యక్తికి సంబంధించిన చినమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అనారోగ్య కారణాల వల్ల రేపు విచారణకు హాజరవుతారని ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన రేపు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ తరుణంలోనే మరొక 3కి నోటీసులు జారీ అయ్యాయి. వాళ్ళు నల్లగొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఎవరు అనే అంశానికి సంబంధించి పోలీసులు అయితే కొంత గోప్యత పాటిస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 4 పోలీస్ అధికారులకు సంబంధించి వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా సిడిఆర్ ఇప్పటికే పోలీసులు చేతి చెక్కింది. మరోపక్క ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా కూడా ఇప్పటికైతే పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందిందో ఇమీడియట్లీ వీళ్ళు చినమర్తి లింగయ్యకు మొదటగా నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత మరో 3 ఎమ్మెల్యేలకు ఆ ఎఫ్ఎస్ఎల్ నివేదికను మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. నిందితులతో ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడారు, ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు, ఏ సమయంలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఆ అధికారులతో సంబంధాలు కలిగి ఉన్న బీఆర్ఎస్ నేతలను గుర్తించే పనిలో ప్రస్తుతం సిట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే 4కి నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగిస్తూ ఉంది. ఇక ఈ కేసులో ఎస్ఐబి చీఫ్ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో నేపథ్యంలో అతనికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ అంశానికి సంబంధించి ఇంటర్పోల్ను సంప్రదించి అతన్ని హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు పోలీసులు సాగిస్తున్నారు. అదే క్రమంలో మరో ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే అతని పాస్పోర్ట్ సంబంధించి కూడా రద్దు కావడం జరిగింది. విదేశాంగ శాఖ కూడా ఆ సమాచారం చేరవేశారు. కాబట్టి ఏ క్షణమైనా ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించి తద్వారా జూబ్లీహిల్స్ పోలీసులు విచారించే యోచనలో ఉన్నారు. అతను విచారిస్తే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరికొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకే నోటీసులు జారీ అవుతుంటాయి. ఆ తర్వాత ప్రభాకర్ రావు విచారణ అనంతరం మరికొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు మాత్రం వ్యక్తమవుతా ఉన్నాయి. మొదటి చాలా రోజుల తర్వాత మరొకసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కీలక పరిణామం చెప్పాలి. బీఆర్ఎస్ నేతల విచారణ రేపటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది.